నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. నమస్తే తెలంగాణలో మరో 5 రోజులు భగభగలు. దేశంలో తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు. 2 జిల్లాల్లో 41 డిగ్రీలు, 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా. 5 రోజుల్లో 3 డిగ్రీలు పెరగొచ్చు. భారత వాతావరణ శాఖ హెచ్చరిక అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 జిల్లాలో 40 డిగ్రీల పైగా, మిగతా జిల్లాలో 39 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ప్రస్తుతం రికార్డు అవుతున్న ఉష్ణోగ్రతల కంటే రానున్న 5 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది ఎండలకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త. ఫోటోతో సహా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక బక్క రైతులను బలిపెడతారా? కాంగ్రెస్ 100 రోజుల పాలన 180 మంది రైతుల ఆత్మహత్య అని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ప్రకృతి పండుగ హోలీ, తెలంగాణ ప్రజల కేసీఆర్ శుభాకాంక్షలు అనే వార్త ఉన్నది. తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో అసత్య వార్తలని కేటీఆర్కు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక రాజకీయ కక్షతోనే ఫోర్జరీ కేసు అని సంతోష్ కుమార్ ఆయన పైన సంబంధించిన వార్త. 2016లో భూమి కొనుగోలు చేశారని, స్థలంపై 30 ఏళ్లుగా వివాదం లేదు అని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సంబంధించిన వార్త ఉన్నది. కబలిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ అనే వార్త ఉన్నది. కాంగ్రెస్లో అసమ్మతి అనే వార్త మొదటి పేజీలో. 31న మహార్యాలీ, రాయితీకి రామరామ్, టెట్ ఫీజులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయమైన వార్త ఉన్నది. కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్ ఉన్నది. బ్రెయిన్ ట్వీట్ అనే వార్త. ఒకే రాష్ట్రంలో వేరు అడ్మిషన్లు అనే వార్త ఉన్నది. ఇక హైకోర్టు కోసం బయోడైవర్సిటీ బలి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో వరంగల్కు ఆరూరి, ఖమ్మంకు వినోద్రావు అని లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక ట్యాపింగ్ వెనుక ప్రముఖులు, ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు, చెంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు అని ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో వచ్చింది. వీటితో పాటుగా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు, 9 చిన్నారుల మృత్యువాత అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డుల జారీ అనే వార్త. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీరామనవమి కళ్యాణం టికెట్లు అనే వార్త ఉన్నది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి 2.7 కోట్లు స్వాహా, యువతి ఆమె బంధువును మోసగించిన కేటుగాడి అరెస్ట్ అనే వార్త ఉన్నది. కరకట్టలతోనే తీర ప్రాంతాలకు రక్షణ అనే వార్త ఉన్నది. ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్లు లక్ష్యం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక 3 మంత్రులకు హులిక్కి అని హిమాచల్ బరిలో కంగనా రనౌత్, రాజ్యాంగం మారుస్తామన్న ఎంపీ హెడ్గేపై వేటు, 111 మందితో భాజపా 5వ జాబితా అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక వీటితో పాటుగా కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన, నీటి సమస్య నివారణకు మంత్రి అతీషికి నోట్ ద్వారా ఆదేశాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్తమూలపేట సెజ్ కాలనీలోనే, అందులో కీలక దస్త్రాలు అని వాటిని పరిశీలిస్తున్న పోలీసులకు సంబంధించిన ఫోటో కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ఎక్కడ ఎవరో తేలేది ఎల్లుండే, 27న ఢిల్లీలో సిఈసి సమావేశమని కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన వార్త ఉన్నది. సమన్వయంతో పనిచేద్దాం, ఎంపీ సీట్లు గెలుద్దామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక వేలంలో కొనడమే, మరోసారి గనులను వేలం వేయనున్న కేంద్ర బొగ్గు శాఖ, టెండర్ వేసి దక్కించుకొని సింగరేణి యోచన అనే వార్త ఉన్నది. చేరికలకు కాదు ప్రాజెక్టులకు గేట్లు ఎత్తండని హరీష్ రావు చేసిన కామెంట్ కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక సాక్షిలో కాంగ్రెస్లో కంగాలి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. 31 విపక్షాల మహార్యాలీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. వీటితో పాటుగా ఏజెన్సీ ప్రజల పాటలు, అంటే నీటి కోసం పడుతున్న పాటలు, ఎంపీ సంతోష్పై కబ్జా కేసు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని ఆరోపణ అనే వార్త ఉన్నది. ఇక అసత్యాలు ప్రచారం చేసి కేసులు పెడతామని కేటీఆర్ వార్త ఉన్నది. వరంగల్కు ఆరూరి, ఖమ్మంకు తాండ్ర వినోద్ అని బీజేపీ ఎంపీలకు సంబంధించిన వార్త. మాకే కావాలి 789 టీఎంసీ అనే వార్త ఉన్నది. ట్యాంపింగ్ కేసులో 3 రిమాండ్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం అనే వార్త. వేసవి ప్రయాణానికి ఎదురు చూపులు అనే వార్త. కులబంధంతోనే చంద్రబాబు జేపీ భజన అనే వార్త ఉన్నది. ఫిరాయింపులు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తారని హరీష్ రావు మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఆంధ్రజ్యోతిలో రుణమాఫీపై రేవంత్ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అనే వార్త. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించింది ఎయిర్ ప్యానెల్లో హైలైట్ చేసింది.
ఇక ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేత వెల్లడించిన భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు నేడు ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ అనే వార్త ఉన్నది. జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక 31న ఇండియా కూటమి మహా ర్యాలీ అనే వార్త అందులో భాగంగానే హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతిగా. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్పై భూ కబ్జా కేసు అనే ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. గేట్లన్నీ ఓపెన్ అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. కాంగ్రెస్ గ్యారంటీలు రావు అని కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు లోక్సభ బరిలో కంగనా రనౌత్ అనే వార్త. భర్త జీవితంతో ఆట ఆడుకుంది అనే వార్త ఉన్నది. మెచ్చార్జీలు పెరిగేది అనే వార్త. పెద్దలకు టీబీ వ్యాక్సిన్ అనే వార్త. శివశక్తి ఇక అధికారికం అనే వార్త ఉన్నది. బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్ అనే వార్త. సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. మొత్తం మాటన అత్యాచారం అనే వార్త కూడా ఉన్నది. ఇక ఫోన్ ట్యాపింగ్ మునుగోడు ఉప ఎన్నికకు లింకు అనే ఓ కథనాన్ని కూడా ఇందులో ఇచ్చింది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో హైలైట్ చేసిన వార్తలు ఇవి.